హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్లో మూడో మ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిస్తే సెకండ్ మ్యాచ్లో మన టీంనే గెలిచింది. మరి ఈ మూడో మ్యాచ్ అనేది రెండు జట్లకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి మనం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మన ఇక్కడ రాజ్కోట్లో జరగబోతుంది కాబట్టి రాజ్కోట్లో మరి చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది, లో టర్నర్ ఉంటుంది కాబట్టి మరి చూడాలి మరి అక్కడ మన టీంనే బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఆడతారనేది. ఇక్కడ మొత్తం 2 మ్యాచ్లు ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక్కసారి గెలిచింది మన టీమిండియా అండ్ ఒక మ్యాచ్ అనేది డ్రా చేసుకుంది. మరి ఓవరాల్లో చూసుకుంటే మరి ఇక్కడ టాస్ అనేది క్రూషియల్ ఉండబోతుంది. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మరి 593 ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 334 ఉంది. యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 228 ఉంది. యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే మరి 172 ఉంది. మరి మనకు క్లియర్గా కనబడుతుంది మరి ఫస్ట్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కెప్టెన్ అనేది మరి టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే మరి ఫస్ట్ 2-3 రోజులు అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. పోను మాత్రం స్పిన్నర్లు క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మనం టీమ్స్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఇంగ్లాండ్ టీంను చూసుకుంటే మరి ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ అయితే ప్లేయింగ్ లెవెన్ దించేసింది. మరి అక్కడ వాళ్ళు 2 పేసర్లతో 2 స్పిన్నర్లతో అయితే బరిలోకి దిగుతున్నారు. మరి థర్డ్ స్పిన్నర్ వచ్చేసి అక్కడ జో రూట్ అయితే ప్లే చేసే అవకాశం ఉంది. ఓవరాల్ చూసుకుంటే మరి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా పటిష్టంగా కనిపిస్తుంది. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే మరి బ్యాటింగ్లోనే మరి ఫస్ట్ మ్యాచ్లో ఓలీ పాప్ రాణిస్తే మరి సెకండ్ మ్యాచ్లో జాక్ రాలీ నెక్స్ట్ ఎవరు కూడా అంతగా రాణించింది లేదు. ఇక వాళ్ళ స్పిన్నర్లు కూడా మంచిగా రాణిస్తున్నారు. కానీ మరి అక్కడ చూడాలి మరి ఈ మ్యాచ్లో మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మరి ఓపెనర్లు స్టార్స్ వస్తున్నాయని దాన్ని పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో మరి ఎట్లయినా చేసి మరి అక్కడ పెద్ద స్కోర్ కొడదామని చూస్తారు. ఒకవేళ టాస్ గెలిచి ఇట్లా బ్యాటింగ్ చేస్తే మాత్రం వీళ్ళకి డోకలేదు. ఎందుకంటే బాల్ తరగలో మాత్రం ఆడితే మాత్రం చాలా పెద్ద టోటల్ అనేది వీళ్ళకి వస్తుంది. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ మనం చూసుకున్నాం. ఇక్కడ నెంబర్ 1లో జాక్ రాలీ, నెంబర్ 2లో బెన్ డాకెట్, నెంబర్ 3లో ఒలీ పాప్, నెంబర్ 4లో జో రూట్, నెంబర్ 5లో జానీ బైస్టో, నెంబర్ 6లో బెన్ స్టోక్స్, నెంబర్ 7లో బెన్ ఫోక్స్, నెంబర్ 8లో రేహన్ అహ్మద్, నెంబర్ 9లో టామ్ అట్లీ రాగా బ్యాటింగ్ అయితే వీళ్ళకు ఉంది. నెంబర్ 10లో మార్క్వుడ్ అండ్ నెంబర్ 11లో జేమ్స్ అండర్సన్. మార్క్వుడ్ కూడా మరి బ్యాట్ని అయితే స్వింగ్ చేస్తాడు. కాబట్టి మరి ఓవర్లో చుట్టూ చాలా డేంజరస్ వీళ్ళ టీం అయితే కనబడుతుంది. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మరి అక్కడ మన టీంలో చాలా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. ఎందుకంటే మరి అక్కడ ఇంజూరీస్ కారణంగా మరి 2 ప్లేయర్ అయితే దూరం అయ్యారు, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్. కాబట్టి మరి 2 అయితే డెబ్యూ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అక్కడ చూసుకుంటే మరి సర్ఫరాజ్ ఖాన్కి అయితే ఛాన్స్ అయితే ఇస్తారు, లేదంటే దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇస్తారు అనేది మన అక్కడ డౌట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మరి దేవదత్ పడికల్ని కూడా తీసుకున్నారు కాబట్టి మరి అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, రెడ్ హాట్ ఫామ్లో. మరి నన్ను అడిగితే మాత్రం సర్ఫరాజ్ ఖాన్కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఇక కేఎల్ రాహుల్ లేడు కాబట్టి మరి కేఎల్ రాహుల్ ప్లేస్లో రజత్ పతిదార్ ఆడతాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో మరి అక్కడ సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇక అక్కడ మనం చూసుకుంటే మరి వికెట్ కీపర్ ఎవరనేది మరి అక్కడ చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి కేఎస్ భరత్కి మరో ఛాన్స్ ఇస్తారు, లేదంటే ధ్రువ్ జురెల్ని కంటిన్యూ చేస్తారనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మరి ధ్రువ్ జురెల్ కూడా మరి చాలా వికెట్ కీపింగ్ డ్రిల్స్ అయితే చేస్తున్నాడు. కాబట్టి మరి అక్కడ ధ్రువ్ జురెల్ ఆడే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి మరి కేఎస్ భరత్కి ఛాన్స్ ఇస్తే మాత్రం అతను 2 చేతుల మరోసారి గ్రాప్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. మరి అక్కడ అడిగితే మాత్రం 3 అక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే కనబడుతున్నాడు మిడిల్ ఆర్డర్లో. మరి అక్కడ రజత్ పతిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ ఒకవేళ ఆడితే. కాబట్టి మనం బ్యాటింగ్ మొత్తం చాలా డొల్లతనం ఉంది కాబట్టి మరి అక్కడ మరి కేఎస్ భరత్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మనలో 3 స్పిన్నర్ లైన్ 2 పేసర్లతో అయితే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ నెంబర్ 1లో రోహిత్ శర్మ, నెంబర్ 2లో ఎస్ఎస్వి జైస్వాల్, నెంబర్ 3లో శుభ్మన్ గిల్, నెంబర్ 4లో రజత్ పతిదార్, నెంబర్ 5లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 6లో కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ యాజ్ ఏ వికెట్ కీపర్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో ఆర్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఇక రవీంద్ర జడేజా గిట్ట వస్తే మాత్రం అక్కడ అక్షర్ పటేల్ ప్లేస్లో బరిలోకి దిగుతాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఇది మన ప్లేయింగ్ లెవెన్. ఇక మనోళ్ళు మరి బ్యాటింగ్లోనే కొంచెం మనకి ఇబ్బంది ఉంది. మరి ఈ మ్యాచ్లో అది రెక్టిఫై అయితే మాత్రం ఖచ్చితంగా మన టీమిండియా గెలిచే అవకాశం 100% కనబడుతుంది. మరి టాస్ గెలిచి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోరు పుటప్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే మరి స్లో టర్నర్ కాబట్టి మరి టాస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా